హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కపుల్ చాప్టర్. ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నామండి. ఈ ఇయర్ న్యూ ఇయర్కి మేమైతే కేఎల్ వెళ్ళాము. అక్కడ ట్విన్ టవర్స్ దగ్గర ఫైర్ వర్క్స్ జరుగుతాయని చెప్పేసి మీకు కూడా చూపించేస్తాను పదండి. మేమైతే ఫ్లైట్ దిగేసి మేము హోటల్ చెక్ ఇన్ చేద్దామని వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్ నుంచి మేము ఒక ట్రైన్ తీసుకుని మా హోటల్ వరకు వెళ్ళాలి. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. డైరెక్ట్ టెర్మినల్ నుంచి ట్రైన్ దగ్గరికి వెళ్ళడానికి మనకి వే ఉంటుంది. కావాలంటే ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఉంటాయి, కానీ మేము ఈ టైం సేవ్ చేద్దామని చెప్పి ఆన్లైన్లో బుక్ చేసేసాం ముందే. ఇక్కడైతే టికెట్ స్కాన్ చేసేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన ఒక 10 to 15 minutesకి ట్రైన్ అయితే వచ్చేసింది. చూసారు కదా, మన దగ్గర మెట్రో ఎట్లా ఉంటాయో ఇట్లానే ఉన్నాయి, బట్ చాలా సెక్యూర్డ్గా ఉన్నాయి. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదే మేము ఎక్కబోయే ట్రైన్ అనమాట. మేమైతే కేఎల్ సెంట్రల్ దగ్గర బుక్ చేసుకున్నాం హోటల్. సో ఇక్కడ నుంచి కేఎల్ సెంట్రల్కి ఆల్మోస్ట్ ఒక 40 minutes పట్టింది ట్రైన్లో. ఆ రోజు ఎట్లనో చాలా ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి మేమైతే క్యాబ్ ప్రిఫర్ చేయలేదు. ఈ లోపలికి వెళ్ళగానే నాకు మన వందే భారత్ ట్రైన్ అయితే గుర్తొచ్చిందండి. ఇక్కడైతే మేము ఇంకా లగేజ్ ఇలా పెట్టేసి చాలా రిలాక్స్ అయిపోయాము. చాలా హడావిడి అయిపోయింది అక్కడ ఫ్లైట్ దిగి ఇక్కడికి ట్రైన్ దగ్గరికి రావడానికి. అండ్ ఈ ట్రైన్ దిగాక మేము హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేసేసి మళ్ళీ అక్కడ నుంచి మేము పెట్రోనస్ టవర్స్కి వెళ్ళాలి ఆ ఫైర్ వర్క్స్ చూడడానికి. సో టైం సరిపోతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాము. ట్రైన్ చూసారా, మొత్తం ఖాళీ ఉంది. నెక్స్ట్ స్టేషన్లో అయితే మొత్తం ఎక్కేశారు, ఫుల్ అయిపోయింది అప్పుడైతే. ఈ ట్రైన్లోంచి అయితే మనకు వ్యూస్ ఎక్కువ కనిపించవు, మొత్తం టనల్లో వెళ్తుంది అనమాట ఈ ట్రైన్. అప్పుడప్పుడు ఒక 75% టనల్లోనే వెళ్తుంది, అప్పుడప్పుడు మనకి ఇట్లా వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి. నేనైతే టవర్స్ ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చెప్పి చాలా వెతికేశాను, బట్ అసలు కనిపించలేదు. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా ట్రైన్ దిగేసి మేమైతే హోటల్ చెక్ ఇన్కి వెళ్ళాలి. Navigate the maze, let the story flow. Bare knuckle truth, raw and unrefined. Every line's a pulse from a vivid mind. Urban poets in the court of kings, street symphonies when the corner sings. ఇంకా మేము ట్రైన్ దిగేసి బయటకు రాగానే ఇక్కడ మెర్దాకా 118 టవర్ కనిపించింది. ఇది వరల్డ్లోనే సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. సో అక్కడ నుంచి ఇంకా క్యాబ్ తీసుకుని హోటల్కి వచ్చేసి రూమ్ చెక్ ఇన్ చేసి లగేజ్ పెట్టేసి వెంటనే మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఇది జస్ట్ 1 dayకి దగ్గరలో ఉంటుందని చెప్పి ఈ స్టే బుక్ చేసుకున్నాం. ఓకే, బాగానే ఉంది, జస్ట్ చిన్నగా ఇట్స్ ఓకే. 1 nightకి అయితే బాగానే ఉంటుంది. హెయిర్ డ్రయర్ ఇంకా కెటిల్ అవి కూడా ఇచ్చాడు. ఇంకా వెంటనే మేము లగేజ్ పెట్టేసి ట్రైన్ తీసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 minutes ట్రైన్ ఉంటుంది, లైక్ మెట్రో. అది తీసుకుని డైరెక్ట్ మేము ట్విన్ టవర్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. క్రౌడ్ చూస్తే అసలు చాలా మంది ఉన్నారు, లక్షల్లో ఉంటారు అక్కడ జనాలు అయితే. అందరు పరిగెడుతున్నారు. ఆల్మోస్ట్ అప్పుడు టైం 11:50 అయిపోయింది. అండ్ ఈ స్టెప్స్ తీసుకుని ఇలా పైకి వెళ్ళేటప్పుడే మనకు ఆ వ్యూ కనిపిస్తుంది. ఎంత బాగుందో చూసారా, మీకు అసలు ఫోన్లో ఏం తెలియట్లేదు. మేమైతే ఇక్కడికి వచ్చేసి ఒక స్పాట్లో నుంచున్నాము, కనిపిస్తుందేమో అనుకున్నాం, కానీ అక్కడ నుంచి అయితే ఏం కనిపించట్లేదు. సో మేము డిసైడ్ అయ్యాము వేరే స్పాట్కి వెళ్ళి చూద్దామని. మీకు ఒకసారి క్రౌడ్ ఎంతమంది ఉన్నారో చూపిస్తాను చూడండి.
చూసారా అక్కడ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, అది అంతా రోడ్డే, వెహికల్స్ అన్నీ ఆగిపోయి అక్కడికక్కడే ఉండిపోయారు అందరూ. సో మేము వేరే స్పాట్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి అయితే చాలా బాగా కనిపించింది. సో కరెక్ట్గా టైంకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యేసరికి మేమైతే వెళ్ళాము. మేమైతే మా న్యూ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ యా, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము నెక్స్ట్ ఏమేమి చూసామో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.